మంగ్లీ గారిని ఆ టైంలో వాళ్ళ ఇంటికి అలా విల్లాకి వెళ్ళినప్పుడు మంగ్లీ మీకు ఎవరికైనా కలవడం జరిగిందా? మాకు ఎవరికి కలవడంలే. ఆమె హై లెవెల్ ఉంటుంది. ఆమెను ఒకటేసారి మనం చూపించేద్దాం. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ఊరు దగ్గరనే, గుత్తి దగ్గర జొన్నగిరి అనే విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. వాళ్ళ తండ దగ్గర ఉంటుంది. అక్కడే సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకునేది. వాళ్ళ తమ్ముడు తీసుకుంటాడు. తమ్ముడు ఫోటో. ఈ ఓపెనింగ్కి మంగ్లీ తమ్ముడు వస్తే ఎవడైతే శివ చౌహాన్, ఇప్పుడు ఎవడైతే ఈ శివ చౌహాన్ మంగ్లీ తమ్ముడు ఉండో అతను ఈ ఓపెనింగ్కి వస్తే ఈ రమావత్ మధు అతనికి సత్కారం చేస్తుండు. ఇంకో విషయం ఏంటంటే ఈ శివ చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడే డైరెక్ట్గా వీళ్ళందరితో మీరందరూ పెట్టుబడులు పెట్టండి, మనందరం కలిసి వ్యాపారాలు చేద్దాం, మనందరం కలిసి లాభాలు తీసుకుంటాం అని చెప్పి చాలా మందితో పెట్టిన మెసేజ్లు ప్రధాన మీడియాలో కూడా నేను వాళ్ళ చాట్ కూడా మీకు వాళ్ళకి పంపించా. చాలా ఛానల్స్లో కూడా వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా ఆశావాహులు. ఇక్కడ 3 రోజుల నుంచి అండి పాపం శనివారం వచ్చారు. శనివారం రోజు కుదరలేదు ప్రెస్ మీట్ పెట్టడానికి. ఆదివారం రోజు ఎవరో కూడా అవైలబుల్గా లేరు. ఈ రోజు కూడా వేరే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పాపం వీళ్ళు 3 రోజులైంది ఒక్కొక్కరు స్నానం చేసి అన్నం తిని చెట్ల కింద పుట్ల కింద ఉండి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్న క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి మీద బురద జల్లితే, ఆ అమ్మాయి మీద లేదంటే లాక్కొస్తే ఎలా డబ్బులు వస్తాయి? ఆవిడ అమ్మాయి మీద బురద జల్లి 100 మంది మీకు అబద్ధం చెప్తారా? ఇక్కడ ఉన్నోళ్ళు మనకున్న ఇన్ఫర్మేషన్ అడట్లా, మీరు కన్ఫర్మేషన్ చేస్తున్నారు. ఒక సాంగ్ ఇష్యూ కూడా నాకు జరిగింది కాబట్టి నేను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి నన్ను తొక్కే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో ఇది కూడా ఒక భాగం అనే విధంగా మాట్లాడారు కాబట్టి మీరు క్లారిటీగా అంటే ఇప్పుడు మీరు ఏమంటా ఉన్నారు, మంగ్లీని ఎక్కడ మీరు కలవలేదు, జస్ట్ మంగ్లీ పేరు ఎవరైతే మంగ్లీ చెల్లెని పెళ్లి చేసుకుంటానని ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మంగ్లీ ఉన్న రోజు వీళ్ళంతా మంగ్లీ అపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు. ప్లీజ్ ఇది చూడండి. మంగ్లీ సొంత తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళందరితో పాటు ట్రావెల్ చేసిండు, అదే కంపెనీలో వర్క్ చేసిండు, వీళ్ళందరితో పాటు పెట్టుబడి పెట్టించిండు, వీళ్ళందరితో చాటింగ్లు కూడా చేసిండు. ఈ ప్రామిసర్ నోట్లు ఉన్నాయి కదా, ఎవరి సైన్ ఉంది? ఇవన్నిట్లో కూడా మధు సైనే ఉంది. మధు ఎందుకంటే రమావత్ మధునే దీంట్లో మెయిన్. సో వీళ్ళందరూ వెనకాల ఉండి నడిపించింది మాత్రం మంగ్లీ అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే రమావత్ మధు ఎవడు గొట్టంగాడాడు మాకు తెలీదు. మాకు మంగ్లీ పేరు చెప్పి ఈ గోకుల్ నందన ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని స్థాపించి మంగ్లీ ప్రధానంగా పబ్బు కడుతుంది, స్కూల్స్ కడుతుంది, కాలేజెస్, మన హాస్పిటల్స్లో ఉంది. ఈ బిజినెస్ అన్నిట్లో కూడా మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ఉందో ఇప్పుడు ట్రేడింగ్లో ఉంది. గోల్డ్ను కూడా దుబాయ్ నుంచి కొనుక్కొచ్చి మనం గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీంట్లో మేమందరం కలిసి మంగ్లీ, నేను, తర్వాత శివ చౌహాన్, అదేవిధంగా భరత్ చౌహాన్, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, వీళ్ళ మేము అందరం ఉన్నాం. ఇంకా పెద్దోళ్ళు కూడా ఉన్నారన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీడియా ముఖ్యంగా, తనకు సంబంధం లేదు అని అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు ఎందుకు తీయాలి? నన్ను భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఇంకొక విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే తండ్రితో నాకు ఫోన్ చేయించింది. దాని పేరు చెప్పడం పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో నాకు ఫోన్ చేయించింది. తర్వాత ఇంకా పెద్ద వాళ్ళ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులతో నాకు ఫోన్ చేయించింది. అక్కడి వరకు ఎందుకు, నేను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ నాకు సంబంధించిన బంజారా ఫ్రెండ్స్తో నాకు ఫోన్లు చేయించింది. నేను ఎవరు ఫోన్లు ఇచ్చేలేదు. ఇంకో విషయం ఏంటంటే ఒక్క నిమిషం అండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా ఇక్కడ చాలాసేపు అవుతుంది కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ బాధితులు వాళ్ళు గోడు చెప్పుకున్న తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి, ఐ డెఫినెట్లీ ఆన్సర్ యూ. నేను అందుకనే ఏ ఆధారం లేకోకుండా ఇలాంటివన్నీ పోయినసారి ప్రెస్ మీట్ పెట్టి చేసినప్పుడు వాళ్ళు ఇట్లా రిప్లై ఇచ్చారు కాబట్టి ఈరోజు బాధితులందరినీ 3 రోజుల నుంచి పాపం వీళ్ళు చెట్ల కింద పుట్ల కింద ఉండి తినక 5 రూపాయలు భోజనం చేసి ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ బాధితులందరూ పరిచయం చేయాలనుకున్నాం కాబట్టి ఇంతమందిని తీసుకొచ్చాం. ఒకళ్ళ మీద బురద జల్లడానికి ఈ ప్రామిసరీ నోట్లు ఇవన్నీ ఇప్పుడు తనకి నిజంగానే సంబంధం లేకపోతే తన తెల్లిని పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి పైన ఇంత ఆరోపణలు వస్తున్న వ్యక్తి పైన ఎందుకు కేసు పెట్టట్లేదు? ఒక పెళ్లిగాని అమ్మాయిని ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుంటుందని మీరు ఇప్పుడు ఎలిగేషన్ అనే అనాలి, ఎవిడెన్స్ లేకుండా. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టు కానీ లేదంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నానేనని మీతో చెప్పినట్టుగా ఒక రికార్డింగ్ కానీ ఏదైనా బయట పెట్టి చూడండి. మోసం చేసేవాడు, ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఒక 50 మంది మనుషులు, ఇప్పుడు 100 మంది ముందు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చెప్పిండు. వాళ్ళ తమ్ముడు కూడా తిరిగిండు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు సొంత మంగ్లీ తమ్ముడు మధుతో ఎందుకు ఉంటాడు? ఫస్ట్ క్వశ్చన్. రెండోది వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా నేనని చెప్పేసి అని అన్నారు కదా, దానికి ఎవిడెన్స్ లేదు. దొంగతనం చేస్తాడు, ఎవిడెన్స్ పెట్టుకొని దొంగతనం చేస్తారా? ఇంకొక విషయం, ఇంత జరుగుతున్న ఈ ఎవరైతే భరత్ చౌహాను, పాల్దియ శైలజ చౌహాను, ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ రమావత్ మధుండో మరి వాళ్ళ మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టట్లా? నాకు ఇదొక్కటే ఆన్సర్ చేయండి. నాకు మంగ్లీ ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టట్లా? నన్ను పంచాయతీకి పిలిచి మాట్లాడదాం రమ్మని పిలిచిన రోజు కూడా నేను ఇదే చెప్పా, నీకు సంబంధం లేదంటున్నావు కదా, మరి వాడి మీద ఒక కేసు వేయి.
నీకు సంబంధం లేదంటున్నావుగా, లేదంటే పోలీసులకి మేమందరం కలిసి వస్తాం, పోలీస్ స్టేషన్లో అని మాకు అప్పగించు. మరి నీకు సంబంధం లేదన్నోడికి నాకు డైరెక్ట్గా ఫోను, మళ్ళీ వాట్సాప్ కాల్ చేసి నువ్వు డైరెక్ట్గా వాడిని ఎట్లా కలిపించి మాట్లాడుతావు? ఓకే. ఇప్పుడు ఎవడైతే ప్రధాన ఎవరైతే వాళ్ళ చెల్లెని చేసుకుంటారని మీరు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు, రమావత్ మధుని నాతో మాట్లాడించింది. ఓకే. దానికి సంబంధించినటువంటి వాట్సాప్ కాల్ లిస్ట్ ఉంది. ఆవిడ దాదాపుగా 20-30 సార్లు చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయకోకుండా వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, డోంట్ కాల్ మీ అని చెప్పేసి నేను పెట్టిన మెసేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ ఫోన్లో నేను ఎత్తకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు యూజ్ చేసి నన్ను బెదిరించింది. అదేవిధంగా ఇంటర్వ్యూలు టీవీలు అన్నింటిలో నుంచి డిలీట్ చేయమని కూడా అంది. వీటన్నిటికీ మీకు ఇక ఇక్కడ విషయం ఏంటో అర్థం కావట్లేదా?